హలో గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పూలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్. ఫస్ట్ బ్యానర్ విషయానికి వస్తే, నియంతృత్వ పోకడ నుంచి విముక్తి, ఇనుప కంచెలు తొలగి ప్రజాపాలన ప్రారంభం, 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు అంటూ కూడా ఇది నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది. ఉభయ సభలను ఉద్దేశించి శాసనసభ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో పేర్కొన్నటువంటి అనేక అంశాలు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి సహజంగానే. ఆ విధంగానే నియంతృత్వ పోకల నుంచి విముక్తి అంటూ కూడా ఇనుప కంచెలు తొలగి ప్రజాపాలన ప్రారంభం, 100 రోజులు 6 గ్యారెంటీల అమలు అనేటువంటిది ఇక్కడ ఆమె ప్రసంగంలోని అంశాలకు సంబంధించి ఒక బ్యానర్ ఐటెం పెట్టారు. 6 నెలల్లో డిఎస్సి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, మాదక ద్రవ్యాలు నిర్మూలిస్తాం, మేడిగడ్డ అన్నారంపై విచారణ, అప్పులతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్. ఇక్కడ మనం చూస్తున్నాం, నిన్న గవర్నర్ తమిళిసై శాసనసభకి తొలిసారిగా వచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారికి స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం ఫోటో చూస్తున్నాం. 3 కోట్ల మేటి ప్రజల గొంతుకొక్కటి కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన అంటూ కాళోజీ నారాయణరావు గతంలో రాసినటువంటి ఒక పద్యాన్ని ముందుగా, అంటే గవర్నర్ ప్రసంగంలో ముందుంచి ఇక్కడ కాళోజీ నారాయణరావు పలుకులతో గవర్నర్ తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఇక్కడ 3 కోట్ల మేటి ప్రజల గొంతుకొక్కటి కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కంటిన్యూషన్ లోపల పేజీలో చూద్దాం. ఇక సీఎం కాన్వాయ్తో ప్రజలకు ఇబ్బంది రానివద్దు, పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూలు, హోంగార్డుల వైద్య అవసరాలు తీరుస్తాం, పోలీస్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న పోలీస్ శాఖ మీద ఆయన ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టణాలు గ్రామాల్లో సభలు, ప్రతి నెల మొదటి వారంలో 1-2 రోజులు నిర్వహించాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుగా ఉంది అంటూ గవర్నర్ ప్రసంగాన్ని బారాస విమర్శించింది. సమ్మక్క సారలమ్మ జాతరలకు నిధులు కోత పెట్టారంటూ సత్యవతి రాథోడ్ ఆమె కూడా విమర్శ చేశారు. ఇక రెండో బ్యానర్ సెకండ్ హాఫ్లోకి వచ్చినట్లయితే, మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తాం, కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్ఎన్టీ లేఖ రాసింది. ఎవరైతే ఎల్ఎన్టీ సంస్థ ఉన్నదో, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినటువంటి సంస్థ, ఆ సంస్థ చాలా స్పష్టంగా చెప్పింది మేడిగడ్డ పునరుద్ధరణ. ఎందుకంటే కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించడం మా బాధ్యత కాదు, తిరిగి అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామంటూ కూడా కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్ఎన్టీ లేఖ రాసింది. కుంగినప్పుడు నిర్మాణ సంస్థ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని వెల్లడించిన ఇంజనీర్లు తామే పునరుద్ధరిస్తామని ప్రకటించిన నిర్మాణ సంస్థ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్. నందినగర్లోని నివాసానికి భారత అధినేత. ఇక కేసీఆర్ని ఆసుపత్రి నుంచి బయటికి తీసుకొస్తున్న ఎంపీ సంతోష్ కుమారు, వెంట యశోద ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఎంవి రావు సిబ్బంది ఉన్నారు. ఇక మరొకటి, మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు, ఆ రాష్ట్ర హైకోర్టులోని 2 కేసులను తెలంగాణకు బదిలీ చేయాలని మార్గదర్శి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోరిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టదని ఆదేశం. ఇక సెకండ్ హాఫ్కి వచ్చినట్లయితే, ఇక్కడ ప్రజా దర్బారు, ప్రజా భవన్కి భారీగా తరలి వచ్చినటువంటి ప్రజలు తమ వినతులతో ఇక్కడ మనం చూస్తున్నాము. అక్కడ బేగంపేటలో ఉన్నటువంటి ఏదైతే ఒకప్పటి ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్గా మారింది, దానికి వినతులతో వెల్లువెత్తారు ప్రజలు. ఇక్కడ ఆ ఫోటోని చూస్తున్నాం. వినతులు సమర్పించేందుకు హైదరాబాద్లోని ప్రజాభవన్కు భారీగా తరలి వచ్చిన జనం విన్నపాలకు వెల్లువెత్తారు. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలతో ప్రజాభవన్కు పోటెత్తిన జనం, వేకువజాముకు ముందే కిక్కిరిసిన బేగంపేట పంజాగుట్ట ప్రధాన రహదారి అంటూ కూడా ఇచ్చారు. అంటే గత ప్రభుత్వంలో ఏ అయితే సమస్యలు పెండింగ్లో ఉన్నాయో, సమస్యలు పరిష్కారం కాలేదో, వారందరూ కూడా ఆయా జిల్లాల నుంచి కూడా ఇక్కడ ప్రజాభవన్కి చేరుకున్నారు. దాంతో తెల్లవారుజాము నుంచే ఇక్కడంతా రద్దీ పెరిగిందంటూ కూడా ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీల డిశ్చార్జ్ పిటిషన్లపై 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలి, సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. మొత్తం 115 కేసులు పెండింగ్. ఒక్క సిబిఐ కోర్టులోని 46 కేసుల్లో జారీ కాని సమన్లు, నివేదిక సమర్పించిన రిజిస్ట్రీ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు.
ఇక దసరాలు మాయమైతే కఠిన చర్యలు, ఫైళ్లను వెంటనే డిజిటలీకరించాలి, అన్ని శాఖల కార్యదర్శులకు సిఎస్ ఆదేశాలంటూ కూడా ఇటీవల ప్రభుత్వం మారిన వెంటనే కొంతమంది పేషెంట్లు ఫైల్స్ మాయమయ్యాయి. దాని మీద సిఎస్ చాలా సీరియస్ అయ్యారు. వెంటనే డిజిటలైజేషన్ చేయాలి వాటిలన్నింటినీ, దసరాలు మాయమైతే అంటూ కూడా వారు అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ను నియమితులయ్యారు. కంటిన్యూషన్ 3వ పేజీలో చూద్దాం. ఇక ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్లో నిన్న సిద్దిపేటలో ఒక విషాదకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది. కలెక్టర్కి గన్మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి తన భార్యని, 2 పిల్లల్ని అంటే సర్వీస్ తుపాకీతో కాల్చి తనను కూడా కాల్చుకుని చనిపోయాడు. దానికి కారణం ఆన్లైన్లో చేసినటువంటి ఆన్లైన్ గేమ్స్ ఆడి విపరీతంగా అప్పులు కావటం, దాంతో భార్యాభర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం రావడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడంటూ కూడా ఇచ్చారు. భార్య, 2 పిల్లలను తుపాకీతో కాల్చి చంపిన కానిస్టేబుల్ చివరికి తాను బలవన్మరణం, ఆర్థిక ఇబ్బందులతో ఘాతుకం. భార్య పిల్లలతో నరేష్ చూస్తున్నాం, చిన్నపిల్లలు 2ని చంపాడు, భార్యను కూడా చంపాడు, చివరికి తను కాల్చుకొని చనిపోయాడు. దీనికి కేవలం ఏంటంటే ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పాలవటం అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక 70 కోట్ల విలువైన సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టింది అంటూ కూడా ఒక వార్త. 33,328 టన్నుల ఎగవేత. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబీకులకు చెందిన మిల్లులో పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు అంటూ కూడా ఇచ్చారు. చాలా భారీగా 70 కోట్ల విలువైన సిఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఇక మళ్ళీ తెరపైకి పుర అవిశ్వాసాలు. తాజాగా 2 చైర్మన్లపై కౌన్సిలర్ల నోటీసులు. ఇప్పటి వరకు 34 పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాలంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అక్కడ పార్టీల బలాబలాలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి కొంత ఉంటుంది. దాంతో మళ్ళీ తెరపైకి పుర అవిశ్వాసాలంటే మున్సిపాలిటీస్లో, అదేవిధంగా కొన్ని దీంట్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మంచిర్యాల కలెక్టర్ బదావతి సంతోష్కు వినతి పత్రం అందిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అవిశ్వాస తీర్మానంతో మున్సిపల్ చైర్మన్ని దించేయాలనేటువంటిది, అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీసు, అదేవిధంగా కార్పొరేషన్లకు కూడా ఈ పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం అందించారు. ఇక మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు అంటూ కూడా ఎల్ఎన్టీ చాలా స్పష్టంగా ఎన్ఈసీకి లేఖ రాసింది, ఏఎన్సీకి. ఇక్కడ అదేవిధంగా ఇక మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషను. ఇక్కడ గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. దాంతో ఉభయ సభలు అంటే కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు, నూతనంగా ఎంపికైనటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెరొక వైపు ఉండగా గవర్నర్ ప్రసంగం చేస్తారు. ఇది ఒక ఆనవాయితీ. ఉభయ సభలను ఉద్దేశించి చేసేటప్పుడు ఈ విధంగా కౌన్సిల్ చైర్మన్ ఉంటారు, అదేవిధంగా స్పీకర్ ఉంటారు. గవర్నర్ ఉభయ సభల్లో ఉండేటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళిసై. చిత్రంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, గవర్నర్ ప్రసంగ ప్రతిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్బాబు, జూపల్లి, ఇతర ఎమ్మెల్యేలు, బారస సభ్యులు ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి తదితరులు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. నియంత్రణతో పోకడల నుంచి విముక్తి అంటూ కూడా గత ప్రభుత్వం నియంత్రణతో పోకడలు పోయింది కాబట్టి దాని నుంచి ఈ ప్రభుత్వం విముక్తి చేస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని గవర్నర్ ప్రసంగంలో ఇచ్చారు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో అనే ప్రముఖ కవి దాశరథి పలుకులతో గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ముగించారు. తొలి పలుకులేమో కాళోజీ నారాయణరావు, అదేవిధంగా గవర్నర్ చివరి ప్రసంగంలో దాశరథి, ఇక్కడ దాశరథి ప్రముఖ కవి దాశరథి ఇచ్చినటువంటి ఆ పద్యాన్ని ఇక్కడ ఉటంకించారు. ఇక మనం చూస్తున్నాం, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత తీసుకుంటామంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో ఉంది. గత ప్రభుత్వ చెడు పాలనతో 81,516 కోట్ల అప్పులతో విద్యుత్ వ్యవస్థలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాయి. 50,275 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల సంస్థ కూడా 56,000 కోట్ల నష్టాల్లో 11,000 కోట్ల అప్పుల్లో ఉంది. కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడి రుణాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారు. దీన్ని చక్కదిద్దే బాధ్యత మాది. ప్రతి శాఖ ఆర్థిక పరిస్థితిని
శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెడతాం. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపాలు, దుబారా వ్యయం, నిధుల దుర్వినియోగం వంటి వాటిని గుర్తించే కార్యక్రమం చేపట్టాం. ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక క్రమశిక్షణతో సంక్షేమ పాలన అందించడమే లక్ష్యం. రాష్ట్రంలో గత 9 ఏళ్లలో ప్రజాస్వామ్యం కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు వ్యక్తుల కోసం పనిచేసే స్థాయికి దిగజారటం బాధాకరం. ఈ పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పం. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సలహాలు తీసుకుంటాం. అదేవిధంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని కూడా చెప్పారు. సభాపతుల స్వాగతం, సీఎం వీడ్కోలు. శాసనసభకు వచ్చిన గవర్నర్కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ జి ప్రసాద్ కుమార్ స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వీడ్కోలు పలికారు. వైరల్ జ్వరం వల్ల గురువారం సభకు రాలేకపోయిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం సభలో భాజపా, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు. ఇక ఆయువు తీసిన ఆన్లైన్ గేములు అంటూ కూడా సిద్దిపేటలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఇది ఇక్కడ వార్తకు సంబంధించి ఇక్కడ పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైన భార్య పిల్లలను ఆపి తొలుత భార్యను ఆ తర్వాత పిల్లలను కాల్చి చంపాడు. చివరిలో అదే పిస్తులతో కాల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలాడు. పెద్దగా శబ్దం రావడంతో గమనించి ఇరుగు పొరుగు వారు ఆయన సోదరుడు సురేష్కు సమాచారం ఇచ్చారు. తన స్నేహితుడికి సురేష్ ఫోన్ ద్వారా విషయం తెలియజేయగా అక్కడికి వెళ్లేసరికి నలుగురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. భారీగా అప్పులు చేసి అంటూ వ్యవసాయ కుటుంబానికి చెందిన లక్ష్మీ రాములు దంపతులకు 3 కుమారులు. మృతుడు నరేష్ పెద్దవాడు. కొన్నాళ్ళుగా రమ్మీ తదితర ఆన్లైన్ గేములకు అలవాటు పడ్డాడు. కొన్ని సందర్భాల్లో ఏకమత్వంలో లక్షలు కోల్పోయాడు. ఈ క్రమంలో స్నేహితులు, బంధువుల వద్ద భారీగా అప్పులు చేశాడు. నెల క్రితం వరకు సిద్దిపేటలో అద్దె నివాసంలో ఉన్న ఆయన ఇటీవలే కుటుంబంతో సహా రాముని పట్లకు మకాం మార్చాడు. తల్లిదండ్రుల నుండి ఇంటి సమీపంలోనే మరో ఇంట్లో ఉంటూ అక్కడి నుంచే సిద్దిపేటలో విధులకు హాజరవుతున్నాడు. 3 నెలల కిందట తన వాటాగా వచ్చిన వ్యవసాయ భూమిలో సుమారు 30 గుంటలను విక్రయించగా 24.8 లక్షలు వచ్చాయి. అయినా మరో 50 లక్షల పైగా అప్పులు ఉండటంతో సతమతమయ్యాడు. దీనిపై తరచూ కుటుంబ కలహాలు కూడా జరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడి గురైన నరేష్ గతంలో 2-3 సార్లు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్నేహితుడితో వెల్లడించగా ఆయన వారించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం భార్య, 2 పిల్లలను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. 70 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టింది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు బోధనలో. ఇక వీసా అవసరం లేదు వచ్చేయండి, పర్యటనకు ఆహ్వానిస్తున్న పలు దేశాలు. రాష్ట్రం నుంచి భారీగా వెళుతున్న పర్యాటకులు. కజకిస్తాన్ అందాలు. ఇక్కడ పర్యాటక రంగం అన్ని దేశాల్లో చాలా కీలకంగా మారింది. పర్యాటకానికి సంబంధించి ఆర్థికంగా బలోపేతం అవడానికి ఆయా దేశాలు వీసా నిబంధనలను సడలిస్తున్నాయి. ఆన్ అరైవల్స్ వీసా అంటారు. అంటే ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత వీసా అందించేటువంటి సదుపాయం ఉంటుంది. కాబట్టి వీసా అవసరం లేదు వచ్చేయండి అంటూ పర్యటనకు ఆహ్వానిస్తున్న పలు దేశాలు. రాష్ట్రం నుంచి భారీగా వెళుతున్న పర్యాటకులు అంటూ వెళ్ళారు. విదేశీ పర్యటనకు ఆసక్తి పెరిగింది అంటూ కూడా రాయల్ టూరిజం డైరెక్టర్ సుధా చంద్రమౌళి చెప్పారు. మన పర్యాటకులకు డిమాండ్ పెరుగుతోంది అంటూ కూడా వాల్మీకి హరికిషన్, చైర్మన్, ఫెడరేషన్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టూరిజం కమిటీ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక దసరాలో మాయమైతే కఠిన చర్యలు అంటూ కూడా మంత్రులు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారి దగ్గర కొన్ని ఫైల్స్ మిస్ అవుతున్నాయి అనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో సిఎస్ చాలా కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దసరాలు కనుక మాయమైతే కఠిన చర్యలు తీసుకుంటాము, ఫైళ్లను వెంటనే డిజిటలైజేషన్ చేయాలి, అన్ని శాఖల కార్యదర్శులకు సిఎస్ ఆదేశాలు. ఇక శ్రీవారి సేవలో సినీ నటి దీపిక పడుకొనే. శ్రీవారి ఆలయం వద్ద పొగమంచు, శ్రీవారి పాదాలు, పాప వినాశనం మార్గాల మూసివేత. పొగమంచు, వర్షం కారణంగా పాపనాశనం శ్రీవారి పాదాల మార్గాలను తీతే మూసివేసింది. 19న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ఈ నెల 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ 19న బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఇక మేడారం జాతరకు 75 కోట్లు విడుదల. రాష్ట్రంలో 2024 ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ నిమిత్తం అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 75 కోట్లు విడుదల చేసింది. ఇక బీడీ పరిశ్రమలో 10 ఏళ్లు పనిచేసిన కార్మికులకు పింఛను సౌకర్యం కల్పించాలంటూ కేంద్ర కార్మిక మంత్రికి మజ్దూర్ మహాసంఘ్ వినతి అందించింది. ఇక 9 మంది ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చారు. రేపటి నుంచి యాదాద్రిలో ధనుర్మాసోత్సవాలు జరగబోతున్నాయి. మోగబోయిన సర్కారు బడి అంటూ కూడా మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం నర్సాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కనిపించిన దృశ్యం ఇక్కడ చదువుతోంది. 2 విద్యార్థులు మాత్రమే, వారు కూడా హాజరు కాకపోవడంతో ఉపాధ్యాయుడు మల్లికార్జున పాఠశాల ఆవరణలో ఇలా ఒంటరిగా కూర్చొని కనిపించారు అంటూ కూడా ఇక్కడ ఒక ఫోటోతో ఇచ్చారు.
ఇక బారాసా కార్యకర్తను అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు అంటూ కూడా గత నెలలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా కర్ణాటక వ్యతిరేక పోస్టు పెట్టిన రవికాంత్ శర్మ అనే వ్యక్తిని సైబర్ నేరాల నియంత్రణ విభాగం అధికారులు కరీంనగర్లో అరెస్ట్ చేశారు. మహిళల బాధను విస్మరించిన స్మృతి ఇరానీ బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎందుకంటే నెలసరికి సెలవు అవసరం లేదంటూ స్మృతి ఇరానీ చెప్పిన వ్యాఖ్య మీద కల్వకుంట్ల కవిత దానిని ఖండించారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడాన్ని బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పుపట్టారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. ఋతుక్రమ పోరాటాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి కొట్టిపారేయటం విచారకరం. మహిళల బాధలను స్మృతి ఇరానీ విస్మరించడం దారుణం. నెలసరి ఎంపిక కాదు, అది సహజమైన జీవక్రియ. వేతంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళలు అనుభవిస్తున్న బాధను విస్మరించినట్లే. స్త్రీలు ఎదుర్కొంటున్న వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోంది. విధానాల రూపకల్పనకు వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పోడ్చాల్సిన సమయం ఇదే అని కవిత పేర్కొన్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు ఆకాశంలో అద్భుతం, ఉల్కాపాతాలను నేరుగా చూడవచ్చు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. శ్రీ ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంచాలకులు రఘునందన్ కుమార్ తెలిపారు. ఆకాశంలో ఉల్కల అద్భుతం జరుగుతుంది, ఉల్కాపాతాలను చూడొచ్చు అంటూ కూడా ఆయన బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ చెప్పారు. ఇక ఎడిటోరియల్ పేజీ, పరిశోధన రాశిలోనే ఘనం అంటూ, పరిశోధన రాశిలోనే అంటే పరిశోధనలో సంఖ్య ఎక్కువగా ఉంది కానీ దాని యొక్క ఫలితాలు పెద్దగా రావటం లేదంటూ కూడా ఒక ఎడిటోరియల్ రాశారు. ఇక డాలర్ దర్జాకు గండి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. డి వెంకటేశ్వరరావు రాసినటువంటి వార్త. ఇప్పటి వరకు కూడా అంతర్జాతీయంగా అన్ని లావాదేవీలు కూడా డాలర్లు మార్కంలోనే జరుగుతున్నాయి. అయితే రష్యా కావచ్చు, భారత్ కావచ్చు, ఇటీవల తమ దేశ కరెన్సీలోనే లావాదేవీలు జరపాలనేటువంటి దాని మీద గట్టిగా ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో డాలర్ ఆధిపత్యానికి, డాలర్ దర్జాకు గండి అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో, వాణిజ్యంలో అమెరికా డాలర్ పాత్ర ఎంతో కీలకం. ప్రపంచ వ్యాపార లావాదేవీలు సగానికి పైగా డాలర్లోనే జరుగుతాయి. దేశాలన్నీ తమ విదేశ మారక ద్రవ్య నిల్వల్ని ఈ కరెన్సీలోనే ఉంచుతున్నాయి. అయితే శక్తివంతమైన డాలర్ భవిష్యత్తులో ప్రభ కోల్పోనుందనే అభిప్రాయాలు ఇటీవల వ్యక్తమవుతున్నాయంటూ కూడా ఇక ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక సామాన్యుడికి సత్వర న్యాయం అంటూ కూడా పివిఎస్ శైలజ, ఆమె న్యాయ కోవిదరాలు, సహాయ ఆచార్యులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల వారు రాసినటువంటి వ్యాసం ఇది. సామాన్యుడికి సత్వర న్యాయం అంటూ, దేశీయంగా కోర్టుల్లో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా న్యాయార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భారత్లోని చాలా జైళ్లు పరిమితికి మించిన ఖైదీలతో కిక్కిరిసిపోయాయని తాజాగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇలా విచారణ ఖైదీల సంఖ్య పెరిగిపోవడానికి, త్వరితగతిన కేసుల పరిష్కారానికి నోచుకోకపోవటమే కారణంగా తెలుస్తోంది అంటూ కూడా దేశంలో ఏ విధంగా జైళ్లు ఖైదీలతో నిండిపోతున్నాయి, వారికి సరైనటువంటి న్యాయం జరగటం లేదు అంటూ కూడా న్యాయార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది అంటూ కూడా సామాన్యుడికి సత్వర న్యాయం జరగకపోవటం ఏ విధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు తెచ్చిపెడుతున్నాయి అనే దాని మీద ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక బెంబేలెత్తిస్తున్న ప్లాస్టిక్ భూతం. ప్లాస్టిక్ సమస్య ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి జలవనరుల్లో చేరడం వల్ల అవి కాలుష్యం బారిన పడుతున్నాయి. వాటిని తిని జలచరాలు, పశుపక్షాదులు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. ఈ అనర్థాలను నివారించేందుకు ప్రభుత్వాలు సమర్థ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసం రాశారు గణేష్ కుమార్. ఇక్కడ చూస్తున్నాము ప్లాస్టిక్ వ్యర్థాలు ఏ విధంగా పేరుకుపోతున్నాయో. ఇది ఈ సమస్య ఒక్క భారతదేశందే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఎక్కువైపోతున్నది. దీన్ని తిన్నటువంటి పశుపక్షాదులు కూడా మృత్యువాత పడుతున్నాయంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక సిటీ పేజీలు ఇవి. వసుంధర మొదటి స్ఫూర్తి అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచిపోయే అవకాశం ఒక్కరికే వస్తుంది. వీరంతా అటువంటి ప్రత్యేకమైన వ్యక్తులే. తమ శక్తి సామర్థ్యాలతో తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు అంటూ కూడా ఇక్కడ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి 2023 శక్తి అంటూ కూడా ఒక వ్యాసం. కొంతమంది మహిళలు ఆయా రంగాల్లో ఏ విధంగా రాణించారో వారికి సంబంధించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనాలను ఇక్కడ అందించారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఫైర్ ఫైటర్గా గోల్ కొట్టింది అంటూ కూడా, దుబాయ్ సిరిమంతురాలు అంటూ కూడా ఇక్కడ జులేఖా దౌడ్. చదువుతో తమ తలరాతను మార్చుకున్న వాళ్ళందరూ కౌకాయ చెందుతారు. జులేఖా హాస్పిటల్ గ్రూప్ చైర్మన్ జులేఖా దౌడ్. ఈమెది నాగపూర్, పేద కుటుంబం, తండ్రి కూలీ. కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్న జులేఖా కష్టపడి చదివేవారు. నాగపూర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్, గైనకాలజీ
బయాలజీలో స్పెషలైజేషన్ పూర్తి చేశారు. 1964లో ప్రాక్టీస్ కోసం యూఏఈ వెళ్ళిన తొలి భారత మహిళా వైద్యురాలిగా రికార్డుకి ఎక్కారు. 92లో జులేఖా హాస్పిటల్ గ్రూప్ను ప్రారంభించి అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సర్వీసులు అందిస్తున్నారు. 10,000 పైగా ప్రసవాలు చేశారు. ఈమె కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుతో సత్కరించింది. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ టాప్ 100 ఇండియన్ లీడర్స్ ఇన్ యూఏఈలో చోటు దక్కించుకున్న 84 ఏళ్ల జులేఖా ప్రస్తుతం 3,632 కోట్ల రెవెన్యూతో దుబాయ్లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా రికార్డు సృష్టించారంటూ కూడా ఇక్కడ ఆమెకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాలు. అదేవిధంగా వీరందరూ కూడా వాళ్ళ రంగాల్లో ఏ విధంగా ప్రథమ మహిళలుగా నిలిచి స్ఫూర్తిని అందిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. షరతులు వర్తించు అంటూ కూడా భార్యాభర్తల మధ్య షరతులు ఉండవు అంటూ కూడా కొన్ని ఇదేశారు చిట్కాలు. అదేవిధంగా నెలసరి చేసే నమస్కారం అంటూ కూడా నెలసరి సమయంలో ఇబ్బందులను తొలగించేటువంటి వ్యాయామాల గురించి అరుణాదేవి యోగా గురువు చెప్పారు. ఇక ఒత్తైన జుట్టుకు స్ప్రే అంటూ కూడా ఇక్కడ స్ప్రేతో ఒత్తైన జుట్టు మీకు ఏ విధంగా అంటే ఒత్తైన జుట్టు ఏ విధంగా వస్తుంది అనే దాని మీద ఇక్కడ ఒక చిట్కాలు ఇచ్చారు. అదేవిధంగా చలి బాధలకు దూరంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక గోధుమ పిప్పితో చిరుతిళ్ళు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. చిరుతిళ్ళు గోధుమ పిప్పితో ఏ విధంగా చేస్తారనే దాని మీద. తొలి గెలుపుతోనే విప్పులయ్యారు. నిన్న శాసనసభ విప్పులు అంటే కౌన్సిల్లో కావచ్చు, శాసనసభలో కావచ్చు, ప్రభుత్వ విప్పుల్ని ఉంటుంది. అది వారికి దాదాపుగా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవు, కానీ వారికి మొత్తం ప్రభుత్వానికి అంటే క్యాబినెట్కి అందించేటువంటి అన్నీ కూడా ఉంటాయి విప్పులకు. ఇక్కడ మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ని కలిసిన నూతన విప్పులు బీర్ల ఐలయ్య, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ నలుగురు కూడా విప్పులయ్యారు. వారు ముఖ్యమంత్రిని కలిశారు. శాసనసభలో విప్పులుగా లక్ష్మణ్ కుమారు, ఆది శ్రీనివాసు, రామచందర్, బీర్ల ఇలయ్య ఈ నలుగురిని కూడా విప్పులుగా నియమించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో విప్పులుగా 4 ఎమ్మెల్యేలను నియమించింది. అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాసు, జాతోటి రామచంద్ర నాయక్, బీర్ల ఇలయ్యలను విప్పులుగా నియమించినట్లు సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి కాబట్టి విశేషం. విప్పులుగా నియమితులైన 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి తమ నియామకంపై కృతజ్ఞతలు తెలిపారు. ఇక టీ వర్క్స్ సీఈఓ సుజయ్ తొలగింపు ఇది అందరూ ఊహించిందే. టీ వర్క్స్ సీఈఓ సుజయ్ దాదాపుగా 3-4 పదవుల్లో ఉన్నారు అనేటువంటి వార్తలు చాలా రోజులకు వస్తున్నాయి. ఆయన్ని తొలగించారు. 3 విభాగాలకు అధిపతుల నియామకం. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ టీ వర్క్స్ సీఈఓగా ఎలక్ట్రానిక్స్ విభాగాలకు డైరెక్టర్గా పనిచేస్తున్న సుజయ్ కారంపూడిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ప్రభుత్వం ఆదేశించిన రాజీనామా చేయకపోవడంతో ఆయనను ఆ 3 పోస్టుల నుంచి తొలగించింది. టీ వర్క్స్ సీఈఓగా ఆనంద్ రాజగోపాల్, టీ ఫైబర్ విభాగాధిపతిగా కాసుల ఆనంద్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ విభాగాధిపతిగా ఎస్కే శర్మలకు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీకి 3 సభ్యులను రాజీనామా చేశారు. ఇక హామీలన్నింటినీ అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం రాష్ట్రంలో కొత్తగా 5 పామాయిల్ పరిశ్రమలు తొలి సంతగా వాటిపై ఏర్పాటుపైనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు నిన్న బాధ్యతలు స్వీకరించే సమయంలో బట్టి విక్రమార్క వెళ్లారు. ఆయన్ని అభినందించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మలను అభినందిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక గ్యాస్ హామీ భారంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హామీ ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయడం కోసం నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ మనం చూస్తున్నాం. సమీక్షలో అనిల్ కుమార్తో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్రంలో రామకృష్ణారావు. ఇక బాధ్యతలు స్వీకరించిన విద్యుత్ సంస్థల సీఎండీలు ఉప ముఖ్యమంత్రి బట్టిని కలిసిన విద్యుత్ శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి. నిన్న కిషన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ సందర్భంగా ఆయన ఎవరితో పొత్తులు ఉండవు అంటూ కూడా అన్యాపదేశంగా పరోక్షంగా జనసేనతో పొత్తు ఉండదనేటువంటి ఒక సందేశాన్ని చాలా స్పష్టంగా ఇచ్చారు. రాష్ట్రంలో పొత్తులుండవు, ఒంటరిగానే పోటీ. శాసనసభ ఎన్నికల ఫలితాలపై 15 నుంచి విశ్లేషణ. డిసెంబర్ నెలాఖరులో రాష్ట్రానికి నడ్డా పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి నిన్న పదాధికారుల సమావేశం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ ఎవరితో కూడా ఒక పొత్తులు ఉండవు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ భాజపా పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, చిత్రంలో కాసం వెంకటేశ్వర్లు, తరుణ్ చుక్, మురళీధర్రావు, బంగారు శృతి. ఎందుకంటే నిన్న ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా తగిన ఫలితాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇక జనసేనతో పొత్తు ఉండదు అని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
ఇక నామినేటెడ్ పదవుల్లో అతివలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా ఇచ్చారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అతివలకు ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు కోరారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్లోని ఇందిరాభవన్లో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్లు కమిటీలో స్త్రీలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తూ ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించడం హర్షణీయమన్నారు. ఇక నేడు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971 ప్రదర్శన ఇందిరాగాంధీ భవన్లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971 సినిమా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక లోపాలను సమీక్షించి పార్టీని పటిష్టం చేస్తాం, భారాసపై ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ కలిసి వచ్చిందంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతా వీరభద్రం పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో గవర్నర్ ప్రసంగం ఉందంటూ కూడా బారాస నిన్న గవర్నర్ ప్రసంగం మీద విమర్శలు చేసింది. బారాస కేవలం గవర్నర్ అది కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివారు అంటూ కూడా చెప్పారు. ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతున్న బారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చిత్రంలో సునీత లక్ష్మారెడ్డి, సబితా గాంధీ, శంభీపూర్ రాజు, కోటి మహేందర్ రెడ్డి, వెంకటేశ్వర, రాజేశ్వర రెడ్డి, యాదయ్య వారందరూ కూడా గవర్నర్ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్ దగ్గరికి వచ్చారు. మీడియా పాయింట్తో మాట్లాడుతూ మొత్తం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది అంటూ కూడా చెప్పారు. సహజంగానే, ఎందుకంటే గత ప్రభుత్వం మీద అందులో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయింది, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది, దాన్ని గాడిలో పెడతామంటూ కూడా గవర్నర్తో చెప్పించడం అనేటువంటిది బారాసాను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దాంతో అందరూ కూడా వచ్చి మీడియా పాయింట్కి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా గవర్నర్ ప్రసంగాన్ని కూడా వారు విమర్శించారు. ఇక ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటూ మహమూద్ అలీ ప్రతిపక్షంలో ఉండటము ఒక అనుభవమేనని, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ మాజీ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లు జనంలో ఉంటూ వారి సమస్యలపై పోరాడతామన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి ముఖ్యమని, ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతరలకు నిధుల్లో కోత పడిందంటూ కూడా సత్యవతి రాథోడ్ ఒక విమర్శలు చేశారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ను సన్మానిస్తున్న గౌడ్ సంఘం, పిసిసి కల్లుగీత విభాగం నేతలు. ఇక వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలంటూ మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్ష చేశారు. మిషన్ భగీరథ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక విన్నపాలకు వెల్లువెత్తారు అంటూ కూడా నిన్న ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రగతి భవన్ ఏదైతే జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ అని పేరు పెట్టారో దానికి సంబంధించి వినతులు ఇవ్వడానికి, విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి భారీ ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ వికలాంగులు కూడా, దివ్యాంగులు కూడా చూస్తున్నాము. ప్రజావాణి శిబిరం వద్ద కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులు, పంజాగుట్ట రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు బారులు తీరిన జనం విన్నపాలకు వెల్లువెత్తారు. ఇక్కడ సైకిల్పై కరీంనగర్ నుంచి వచ్చా అంటూ కూడా ఒక బాధితుడు బెల్లపు కరుణాకర్ చెప్పారు. ఉద్యోగం ఇస్తామని భూమి తీసుకున్నారంటూ కూడా బిల్లా శ్రీనివాస్ పచ్చినూరు తిమ్మాపూర్ మండలం, మాకు ఉద్యోగాలు కల్పించండి అంటూ రాజ్కుమార్, సవిత కళాకారులు నిర్మల్ నుంచి వచ్చారు. ఇక జగన్కు చిత్తశుద్ధి ఉంటే పులివెందులో బీసీ నిలబెట్టాలి, ఏపీ రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా జనసేన ప్రభుత్వం, తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి తిరుగుబాటు చేశారో వారిద్దరు కూడా, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు నిన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దమ్ముంటే పులివెందుల నుంచి ఒక బీసీని నిలబెట్టాలి అంటూ కూడా ఆయన జగన్ని డిమాండ్ చేశారు. ఇక ఏపీలో అధికారంలోకి వస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, పాదయాత్రలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ భరోసా ఇచ్చారు. ఇక హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో రాహుల్, ప్రతి భారతీయ విద్యార్థికి ఉన్నత అవకాశాలు లభించేలా కృషి అంటూ హార్వర్డ్ విద్యార్థులతో భేటీపై రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల డిశ్చార్జ్ పిటిషన్లపై 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక యువగళం విజయోత్సవ సభకు 7 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారంటూ కూడా ఒక వార్త.
యువగళం విజయోత్సవ సభకు ఏపీ నలుమూల నుంచి లక్షల మంది తరలిస్తున్నందున ఏ లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో జరిగే సభకు 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచల్ నుంచి ఈ నెల 19న ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి. అద్దెక బస్సులు కావాలని ఆర్టీసీకి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే లేఖ రాశారు. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ 57 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ రైస్ మిల్ సమీపంలో ఆయన కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. భీవరంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలిపేందుకు శుక్రవారం ఉదయమే ఆయన ఏలూరుకి పయనమయ్యారు. మధ్యలో కైకలూరు, ఆకివీడులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని భీవరం బయలుదేరారు. 12 గంటల సమయంలో చెరుకువాడలో ఎదురుగా వస్తున్న వాహనం మరో వాహనాన్ని దాటే క్రమంలో అదుపు చేయలేక ఎమ్మెల్సీ సాబ్జీ వాహనాన్ని ఢీకొంది. ఆయన కూర్చున్న వైపు బలంగా తగలటంతో అక్కడెక్కడే మృతి చెందారు. ఇక చివరి గడియల్లోనూ ప్రజాసేవలోనే గడిపారంటూ కూడా చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. ఇక అలిపిరి దాడి కేసులో 3 నిర్దోషులు. తిరుపతి 4వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం తీర్పిచ్చింది. పెండింగ్లో మరో 2 పిటిషన్లు ఉన్నాయంటూ కూడా ఇక వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక ఏపీ సీఎం జగన్కు మళ్ళీ తెలంగాణ హైకోర్టు నోటీసులు. అక్రమాస్తుల కేసులో సత్వర విచారణకు జోగయ్య పిటిషన్పై విచారణ. ఇక తెలంగాణ హైకోర్టుకు ఏపీ సిఐడి క్షమాపణలో లేఖలు సమర్పించిన అధికారులు. అఫిడవిట్ వేయాలన్న న్యాయస్థానం. ఎల్ఓసి జారీపై మార్గదర్శి ఎండీ కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ 29కి వాయిదా. ఐపీఎస్ అధికారికి 15 రోజులు జైలు శిక్ష. ఎంఎస్ ధోని వేసిన కోర్టు ధిక్కార కేసులో మద్రాసు హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని వేసిన కోర్టు ధిక్కార కేసులో ఐపీఎస్ అధికారికి 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశించింది. 2013లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఫిక్సింగ్ ఆరోపణల గురించి టీవీలో చర్చలో తనకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ జీ మీడియా కార్పొరేషన్పై ధోని 2014లో మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. పరువు నష్టం కలిగించినందుకు 100 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ఇక పీటీ వారెంట్లపై విచారణ జనవరి 30కి వాయిదా. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్లపై విచారణ జనవరి 30కి తేదీకి వాయిదా పడింది. ఇక మెగా డిఎస్సికి 9,800 పోస్టులు. గత ఆగస్టులో 5,089 ఖాళీలకే నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి వేస్తామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో దానికి సంబంధించి 9,800 పోస్టులతో ఒక మెగా డిఎస్సి నిర్వహించబోతున్నారంటూ కూడా ఇక్కడ ఒక వార్త వస్తుంది. ఇక రాష్ట్రంలో టాస్ ఏర్పాటు చేయాలి. విభాగాధిపతులుగా అవకాశం కల్పించాలంటూ సీఎంకు రాష్ట్ర గ్రూప్ 1 అధికారుల సంఘం వినతి ఇచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ను సత్కరిస్తున్న గ్రూప్ 1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్ తదితరులు. ఇక విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఏపీ విస్తరణ పనులను అడ్డుకోండి అంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ మరొక లేఖ రాసింది తాజాగా. ఇక సీఎం కాన్వాయ్తో ప్రజలకు ఇబ్బంది రానివద్దు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూలు, హోంగార్డుల వైద్య అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక. పోలీస్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూస్తున్నాం సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ రవి గుప్తా, చిత్రంలో హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వారి గురించి పోలీసు శాఖకి సంబంధించి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవటం నాకు సాధ్యం కాదు. వాటి గురించి స్వయంగా తెలుసుకోవడానికి విస్తృతంగా పర్యటనలు చేయాల్సి ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఇక మాజీ డీఎస్పీ నళిని గురించి ఆరా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి పోలీస్ శాఖలో తిరిగి అదే ఉద్యోగాన్ని ఇవ్వడంలో ఏమైనా ఇబ్బంది ఉందా అని సీఎం ఆరా తీశారు. ఆమెకు ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే తిరిగి తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించారు. ఇక కోవిడ్లోనూ సత్వర చెల్లింపులు చేశాం అంటూ కూడా మార్గదర్శి మరొక శాఖని పిజ్జాది కూడా బ్రాంచి ప్రారంభోత్సవాన్ని చేశారు. జ్యోతి వెలిగిస్తున్న మార్గదర్శి ఎండి శైలజ కిరణ్, ఈటీవీ భారత డైరెక్టర్ బృహతి, చిత్రంలో మార్గదర్శి అధికారులు బలరాం, తిరుపతి ఇక్కడ ఉన్నారు. కోవిడ్లోనూ సత్వర చెల్లింపులు చేశాం. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన సభ్యులే మార్గదర్శి బలం సంస్థ ఎండి శైలజ కిరణ్ పేర్కొన్నారు. పిజ్జాదిగూడలో మార్గదర్శి 111వ శాఖని ప్రారంభించారు. ఇక గవర్నర్ కలిసిన ఇంటెలిజెన్స్ చీఫ్
తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ బత్తుల శివధర్ రెడ్డి శుక్రవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయ్యారు. ఇక సీఎంను కలిసిన ముస్లిం మత పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని పలువురు ముస్లిం మత పెద్దలు కలిసి అభినందనలు తెలిపారు. శుక్రవారం ఇక్కడ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వచ్చిన మత పెద్దలతో సీఎం మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం ఓఎస్డీ షానవాజ్ కాసిమ్తో కలిసి మైనార్టీ సమస్యలపై చర్చించారు. మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై సలహాలు ఇచ్చారు. అనంతరం సీఎంను సన్మానించారు. ఇక కేయూ వీసీ రిజిస్ట్రార్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ టి రమేష్, రిజిస్ట్రార్ టి శ్రీనివాసరావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇచ్చినటువంటి హైకోర్టును ఆశ్రయించగా దానికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేశారు. ఇక క్యాన్సర్తో కుమార్తె మృతి, విగ్రహం చూస్తూ జీవిస్తున్న తల్లి అంటూ కూడా ఒక వార్త. కర్ణాటకలోని దావణగిరి నగరం సరస్వతి బరంగైలో నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ కమలమ్మ ఈ లోకం వీడి వెళ్లిన తన కుమార్తెను విగ్రహంలో చూసుకుంటూ కాలం గడుపుతున్నారంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక తెలంగాణలో ఫ్రాన్స్ సంస్థ పెట్టుబడులు, మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ. మొట్టమొదటిసారిగా ఐటీ పరిశ్రమల శాఖని స్వీకరించిన తర్వాత శ్రీధర్ బాబుతో ఫస్ట్ ఫ్రాన్స్ సంస్థ పెట్టుబడులు, ఈ వార్తను మనం చూస్తున్నాము. మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధులు. అంకురాల్లో తెలంగాణ నంబర్ 1 కావాలి అంటూ కూడా ఆయన శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశించారు. ఇక స్పోర్ట్స్ పేజీ, నిన్న ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతం సృష్టించారు. చాలా స్వల్ప స్కోర్కే ఇంగ్లాండ్ బ్యాటర్స్ని కుప్పకూల్చారు. చేతికి చిక్కినట్లు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. విజయం దిశగా భారత్ ఇంగ్లాండ్ 136 పరుగులకి ఆల్అవుట్ అయింది. టీమిండియా ప్రస్తుతం 186కి 6 వికెట్లు, అంటే ఫాలో ఆన్ ఇవ్వకుండా మళ్ళీ రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది ఇండియా. దాంతో 6 వికెట్లతో 156 పరుగులు చేసింది. ఆధిక్యం మొదటి ఇన్నింగ్స్లో మొత్తం కలుపుకొని ఆధిక్యం 478 పరుగులతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లాండ్ మీద. ఇక మహీకి గౌరవం, 7కి వీడ్కోలు అంటూ కూడా ధోని వేసుకున్నటువంటి జెర్సీ 7కి వీడ్కోలు ఇస్తున్నట్టుగా చెప్పారు. ఇక్కడ బీసీసీఐ నిర్ణయించింది. భారత క్రికెట్కు చేసిన అద్భుత సేవలకు గాను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం లభించింది. అతని జెర్సీ నంబర్ 7కు వీడ్కోలు చెప్పాలని బీసీసీఐ నిర్ణయించింది. అంటే ఇక ఏ భారత క్రికెటరు 7వ నంబర్ జెర్సీ వేసుకోవడం కుదరదు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం మనం చూస్తున్నాం. ఇక కెప్టెన్ హార్దిక్, అందరూ ఊహించినట్టుగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో సారథ్య బాధ్యతలను హార్దిక్ వస్తుంది. ఇక్కడ ఏదైతే రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్దిక్ని తీసుకుంటారు అని చాలామంది అనుకున్నారు. ముంబై ఇండియన్స్ సంచలనమే రోహిత్ సారథ్యానికి ముగింపు అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. అందుకనే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే ముంబై ఇండియన్స్కి వచ్చాడో అప్పుడే ఈ వార్త కొంత అంటే హల్చల్ చేసింది. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా ఒక ప్రకటన చేసింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి సారథ్యం వహిస్తారు. అదేవిధంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నాయకులను తయారు చేయడం మా లక్ష్యం అంటూ కూడా ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి ఆస్ట్రేలియా మ్యాచ్లో రెండో రోజు ఆటలో పాకిస్తాన్ 132 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ 480 పరుగులు చేసింది తొలి ఇన్నింగ్స్లో. ఇక న్యూయార్క్లో భారత్ పాక్ 2024 టీ20 ప్రపంచ కప్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్లో న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత పాకిస్తాన్ తలపడే అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో పూర్తి షెడ్యూల్ను ఐసీసీ ఇంకా అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు. ఇక భారత్కు బంగ్లా షాక్, అభిషేక్ ముషీర్ శ్రమ వృధా, అండర్-19 ఆసియా కప్. ఇక ఉత్కంఠపూర్లో ముంబా గెలుపు, ప్రో కబడ్డీలో జకో సబలంకాలకు ఐటీఎఫ్ అవార్డులు లభించాయి. కాంస్యమైన దక్కిన నేడే స్పెయిన్తో పోరు, జూనియర్ హాకీ ప్రపంచ కప్. కింగ్ పావెల్ మెరుపులు, ఇంగ్లాండ్పై వెస్టిండీస్ మరో విజయం సాధించింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఆతిథ్య వెస్టిండీస్ జోరు కొనసాగుతోంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బ్రెండన్ కింగ్, అదేవిధంగా రోమన్ పావెల్ చెలరేగడంతో వరుసగా రెండో మ్యాచ్లోనూ విండీస్ విజయం సాధించింది. ఇక ఐపీఎల్ తరహాలో మరో లీగ్ అంటూ కూడా ఒక వార్త. ఐపీఎల్ తరహాలో మరో లీగ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో ఐపీఎల్ టియర్ 2 లీగ్ అరంగేట్రం చేయొచ్చు. ఇక సైన్స్ న్యూస్ చూసినట్లయితే సూర్యుడి నుంచి భారీ జ్వాల, నేలపై కమ్యూనికేషన్కి అవరోధాలు అంటూ కూడా ఒక వార్త.
అంధత్వ ప్రమాదాన్ని ముందే హెచ్చరించే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంధత్వ ప్రమాదాన్ని ముందే ఊహించవచ్చు అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయానికి గడువు పెంపు మహారాష్ట్ర స్పీకర్కు జనవరి 10 వరకు సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు. ఇక అరాచకం సృష్టించాలని కుట్ర లోక్సభలో అలజడి సృష్టించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలు చాలా వచ్చాయి. వారు అరాచకం సృష్టించాలని కుట్ర పన్నారంటూ కూడా ఒక వార్తా కథనం. తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని భావించారు. పార్లమెంటులోకి చొరబాటు ఘటనలో నిందితుల ప్రణాళిక ఇదే. ఇక పోలీసు అదుపులో మరో 2 ఉన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కైలాష్ మహేష్ అనే 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇక ఫోన్లు తగలబెట్టేశాడు. కోర్టులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పార్లమెంట్లో సంచలన ఘటనల అనంతరం ఢిల్లీ నుంచి రాజస్థాన్కు లలిత్ పారిపోయాడు. అక్కడ 2 రోజులు ఉండి గురువారం రాత్రి ఢిల్లీ తిరిగి వచ్చి లొంగిపోయాడు. సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ జైపూర్ సరిహద్దుకు సమీపంలో తన ఫోన్ను పారేశాడు. 4 సహనిందితుల ఫోన్లు కూడా వెంట తీసుకెళ్లిన అతడు వాటిని తగలబెట్టేశాడంటూ కూడా ఇతను మొత్తం మాస్టర్ మైండ్ చేసినటువంటి వాడు లలిత్ ఝా. 7 రోజులకు పోలీసు కస్టడీ తీసుకున్నారు. ఇక దీని మీదనే నిన్న మళ్ళీ పార్లమెంట్లో కూడా అలజడి జరిగింది. వెనక్కి తగ్గిన విపక్షాలు పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టు నిరసనల తీవ్రతతో ఉభయ సభలు కూడా వాయిదా పడినాయి. ఇక మధురా షాహీ ఈద్గా సర్వే ఆదేశాల నిలిపేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక యూపీ భాజపా ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు. బాలికపై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్లోని భాజపా ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు 10 లక్షల జరిమానా విధించింది అంటూ కూడా ఇక్కడ వార్త వచ్చింది. 9 ఏళ్ల క్రితం బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో రామ్ దులర్ గోండుపై పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. సూరత్కి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గౌరవంగా చనిపోతా అనుమతి ఇవ్వండి సీజేఐకి యూపీ మహిళా న్యాయమూర్తి లేఖ. జిల్లా జడ్జి లైంగిక వేధింపులపై ఫిర్యాదు అంటూ కూడా ఇక్కడ ఒక కథనం ఇచ్చారు. ఇక ఎర్ర సముద్రంలో నౌకలపై మళ్లీ దాడి. గాజాలోని పాలస్తీనులకు మద్దతుగా యెమెన్ రాజధాని సనాలో శుక్రవారం నిర్వహించిన ఆందోళనతో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలంటూ కూడా ఇచ్చారు. ఎర్ర సముద్రంలో నౌకలపై మళ్లీ దాడి మొదలైంది. పుట్టినరోజున రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. భజన్ లాల్ని అభినందిస్తున్న ప్రధాని మోడీ. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలు నిలబడాలంటే న్యాయమూర్తులు ధైర్యంగా వ్యవహరించాలంటూ కూడా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. పూణేలో 3066 మంది విద్యార్థులకు కథాబోధ గిన్నిస్ రికార్డు సాధించిన తల్లిదండ్రులు. దేశంలోని అతిపెద్దదిగా అయోధ్య మసీదు 2024లో శంకుస్థాపన. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్లో దేశంలోనే అతిపెద్ద మసీదును నిర్మించనున్నారు. తాజ్మహల్ కంటే అందంగా కనపడేలా ఈ మసీదును సిద్ధం చేయనున్నట్లు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీద్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముంబైకి చెందిన భాజపా నేత హాజీ అరాఫత్ షేక్ తెలిపారు. 2024లో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మసీదుకు మక్కాలోని కాబాలో ప్రార్థన చేసే ఇమాం సహా పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తారంటూ కూడా ఇక్కడ ఏదైతే అయోధ్య తర్వాత మళ్ళీ కూడా అయోధ్య మసీదు కూడా అద్భుతంగా నిర్మించనున్నారంటూ కూడా ఒక వార్త ఇస్తున్నారు. ఇక 5,000 ఇవ్వలేదని కన్న తల్లిని కడతీర్చాడు. యూపీలో దారుణం. ఇక మొయిత్రా లోక్సభ సభ్యత్వ రద్దు కేసు విచారణ వాయిదా పడింది. ఇక కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. 351 కోట్ల అక్రమ నగదు నిల్వల గుర్తింపు. కరెన్సీ రూపంలో పట్టుకున్న వాటిలో పెద్ద మొత్తం ఇదే అంటూ కూడా ధీరజ్ సాహు అనే కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మద్యం కేసుల్లో ఇక్కడ ఒడిశాలోని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన మద్యం డిస్టిలరీ దాని అనుబంధ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ చేపట్టిన సోదాలు శుక్రవారం ముగిశాయి. ఇక ఢిల్లీలో శుక్రవారం సస్పెండ్ అయిన ఎంపీలతో పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు సోనియా గాంధీ. ఇక పార్లమెంట్లో చొరబాటు నిందితులకు విదేశీ నిధులు అందాయా అంటూ కూడా క్వశ్చన్ మార్కు వచ్చింది. మేము ఇజ్రాయెల్ పక్షమే పునరుద్ఘాటించిన అమెరికా మళ్ళీ చెప్పింది. పన్ను హత్యకు కుట్ర కేసులో విచారణ జనవరి 4కు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇక కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు. బీహార్లో దారుణ హత్య. ఇక పాక్ సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం. షెడ్యూల్ విడుదలకు సుప్రీం ఆదేశం అంటూ కూడా ఇక్కడ వార్త. ఇక జాబిలీ యాత్రకు వెళ్లే వ్యోమగాములతో బైడెన్ భేటీ అయ్యారు. అమెరికాలో భారతీయ హోటళ్ల యజమానుల అరెస్ట్. పరారీలో ఉన్న 2 నేరస్తులకు ఆశ్రమించినందుకు అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో 2 భారతీయ హోటల్ యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. 24,000 మంది విద్యార్థులతో 15 కిలోమీటర్ల మానవహారం. సూరత్లో మోదీకి స్వాగత సన్నాహాలు అంటూ కూడా ఒక వార్త.
ఇక ఎయిర్పోర్ట్ సిబ్బంది చేతివాటం, 18 కోట్ల విలువైన వస్తువులు చోరీ. బీజింగ్లో మంచు తుఫాను, 2 రైళ్లు ఢీకొని 515 మందికి గాయాలంటూ కూడా బీజింగ్లో భారీ హిమపాతం కారణంగా వాహనాలపై దట్టంగా పెరిగిపోయిన మంచు అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. ముగిసిన H1B వీసాల దరఖాస్తు ప్రక్రియ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో H1B వీసాల కోసం నిర్దేశిత పరిమితికి తగ్గ దరఖాస్తులు అందాయని అమెరికా పౌరసత్వ వలస వ్యవహారాల సంస్థ ప్రకటించింది. ఇక లాంగ్ కోవిడ్ లాగే ఫ్లూ కూడా ప్రమాదకరం అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత వేరొక వార్తాపత్రికను పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నావు? ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నావు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీ ఈజ్ నెవర్ బిన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూనీగా తూవు అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడ వెనకాల 4 షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. యాంగిల్ ఉంది ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి, అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్ లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్ లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? That incident that happened last Ugadi. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు గారిపోయి పేపర్ మీద పట్టాయి. కోడటి వచ్చి ఏడుస్తున్నావు ఏంట అది. ఈ 10 years లో I'm sure all of us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్ లో. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి ఎడిషన్. ఇలా అయితే ఎప్పటికీ ప్రభుత్వ నియామకాలు పూర్తి కావు, ఎత్తు ఛాతీ కొలతలపై వివాదం అంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి దాని మీద ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఏదైతే ఎస్ఐ పరీక్షలకు సంబంధించి
కొలతల్ని హైకోర్టు తీసుకున్నది. ప్రతిదానికి కోర్టుకు వచ్చి అడ్డుకుంటామంటే ఉత్తీర్ణులైన వారి పరిస్థితి ఏమిటి? ఓవైపు కోర్టుకు వస్తారు, ఉద్యోగాలు భర్తీ చేయరంటూ తిరిగి అధికారులను నిందిస్తుంటారు. మా సమక్షంలోనే ఎత్తు పరీక్ష నిర్వహిస్తామని చెప్పాం, తిరిగి డాక్టర్ల నుంచి సర్టిఫికెట్లు తెస్తారా? ఇది కోర్టు ధిక్కారమే. ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేందుకు సిద్ధం కండి. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియలో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ చేస్తాం. కోర్టుకు వచ్చిన ఎస్ఐ ఉద్యోగాల అభ్యర్థులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. నిరుపేద నిరుద్యోగులంటూ ప్రాధేయపడ్డ న్యాయవాది చివరకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు చేసిన తప్పులకు 3 నెలలు ఆసుపత్రిలో సేవ చేయాలని స్పష్టీకరణ, ముందుగా అఫిడవిట్ దాఖలు చేయాలని, దాన్ని పరిశీలించి ఆదేశాలు ఇస్తామని వెల్లడి. తదుపరి విచారణ 18కి వాయిదా. ఇక ఎత్తు ఛాతీ కొలతలపై వివాదం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. కొంతమంది కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఇక భూ వివాదాలన్నీ రాష్ట్రంగా ఏపీ. ఈ చట్టం భూ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతుంది. రాష్ట్రం మొత్తం పండుగ చేసుకునే చట్టం ఇది. సామాన్యుడికి మేలు చేస్తుంది. టైటిల్కు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశం మొత్తం అనుసరిస్తుంది. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై జరిగిన సదస్సులో వక్తలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక రసవత్తరంగా కోడిపోరు రణక్షేత్ర వీధుల్లో చిందేసిన పల్నాటి పౌరుషం, పాల్గొన్న ప్రభుత్వ విప్ పీఆర్కే, వైఎస్ఆర్ నేత చలమారెడ్డి. నేటితో ముగియనున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ఆర్బీకేలు సచివాలయాల నిర్మాణాలపై వివిధ రాష్ట్రాల ఆసక్తి అంటూ ఇక్కడ వార్త. వేడుకగా తెలుగు గళ పురస్కారాలు, 15 మందికి అవార్డుల ప్రదానం. ఇక సాక్షి మెయిన్ పేజీది. 6 జెర్సీలకు 65 కోట్లు వేలంలో రికార్డు ధర పలికిన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ జెర్సీలు. బుల్ రికార్డుల్ 71,000 పాయింట్ల శిఖరంపై సెన్సెక్స్, 21,450 స్థాయిపైకి నిఫ్టీ. ఇక వీసా లేకున్నా ఇరాన్ వెళ్లొచ్చు. పర్యాటకులను ఆకర్షించేందుకు భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. రాజస్థాన్ సీఎం ప్రమాణం. రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు. బాలికపై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్ గోండ్కు కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహిళా జడ్జికి లైంగిక వేధింపులు. తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ మహిళా జడ్జి సీజేఐకి లేఖ రాయటం కలకలం రేపింది. ఇక రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. మరో 3కి గాయాలు. పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ వద్ద ఎదురెదురుగా కార్లు ఢీకొనడంతో ఘటన. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ సంతాపం. ఇక్కడ నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ దానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అధికారులు, మంత్రులు ఉన్నారు. 25 లక్షల ఉచిత వైద్యం. ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయ పరిమితిని భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం. ఆరోగ్యశ్రీకి ఏడాదికి 4,400 కోట్ల వ్యయం. ఎల్లుండి ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం. 19 నుంచి ఆరోగ్యశ్రీ జగనన్న సురక్ష కార్యక్రమాలపై అవగాహన. జగనన్న సురక్ష లబ్ధిదారులకు మందులు ఉచితంగా డోర్ డెలివరీ. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వైద్యుల పర్యటన. ఈ నెల 21న 4.35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు. 62,000 తరగతి గదుల్లో ఐఎఫ్పి ప్యానళ్లు. 26 నుంచి 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర నిర్వహణ. జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుక 3,000గా పెంపు. వచ్చే నెలలోనే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా. తుది విడత కింద 6,394 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు. జనవరి 29 నుంచి 10 రోజుల పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ చేయూత. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై మంత్రిమండలి సంతాపం. ఇవన్నీ కూడా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. అదేవిధంగా ఎన్నికలకు సన్నద్ధం అంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందే షెడ్యూల్ రావచ్చు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి ఉధృతంగా వెళ్ళండి. గత 4.5 ఏళ్లుగా మనం చేసిన మంచిని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వివరించండి. 175 స్థానాల్లోనూ విజయమే మన లక్ష్యం అంటూ కూడా ఆయన నిన్న మంత్రులకి చెప్పారు. ఇక 7 రోజుల్లో పరిష్కరించాలి. తొలి దశ నాడు నేడు స్కూళ్లలో మరమ్మతులు, నిర్వహణపై విద్యాశాఖ ఆదేశాలు. ప్రధానోపాధ్యాయుడు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలి. బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లలో నిరంతర నీటి సరఫరా. తరగతి గదిలో రూఫు, ఫ్లోరింగు, డోర్లు, కిటికీలు ఎప్పటికప్పుడు పరిశీలన.
ఇక ఉదారంగా సిఫార్సులు చేయండి. తుఫాను కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తత వల్ల ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగారన్న కేంద్ర బృందం. తుఫాను నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని వెల్లడి. ఇక మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా. బోధనాసుపత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు. నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 21 పోస్టులు మంజూరు. ఇప్పటికే ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక రౌండప్లో చూసాము 25 లక్షలు ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. నిన్న రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినటువంటి వార్త. ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయ పరిమితిని భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా తుది విడత 3,000 చేస్తున్నారు ఆసరా పెన్షన్లు. ఇక 4.35 లక్షల మందికి ట్యాబులు అందిస్తారు. ఇక ఎన్నికలకు సన్నద్ధం అంటూ మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వరుస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు విశాఖ మెట్రో డిపిఆర్కు ఆమోదం తెలిపింది. అభివృద్ధి ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు. ఇక జగన్ నినాదాలతో ప్రతిధ్వనించిన నెల్లూరులో జరిగిన భారీ ర్యాలీ జరిగింది. దానికి సంబంధించి విప్లవాత్మక సంస్కరణతో విద్యాకాంతులు, విద్యార్థి సాధికారత జగనన్నతోనే కథం తొక్కిన విద్యార్థులు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం. ఇక ఇది కూడా క్యాబినెట్కు సంబంధించింది. కేంద్ర బృందంతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉదారంగా సిఫార్సులు చేయండి. ఏదైతే రాష్ట్రంలో పర్యటించిందో కేంద్ర బృందం, ఆ కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. జరిగిన నష్టానికి సంబంధించి ఉదారంగా కేంద్రానికి సిఫార్సులు చేయండి. తుఫాను కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఇక కానిస్టేబుల్ కుటుంబానికి 30 లక్షల పరిహారం అందించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 11వ రోజు అందించిన సీఎం జగన్ కానిస్టేబుల్ కుమారుడికి డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దివ్యాంగుల సాధికారత సీఎం జగన్తోనే సాధ్యం అంటూ కూడా ఎమ్మెల్సీ చెప్పారు పోతుల సునీత. ఇక గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కళ సాకారం. గతంలో వారిని గాలికి వదిలేసిన టీడీపీ ప్రభుత్వం అంటూ కూడా ఒక వార్త. గృహ నిర్మాణాల దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు. నిర్వాసితుల కోసం 80.48 కోట్లు మంజూరు. ఫలించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మన కృషి అంటూ కూడా ఇచ్చారు. RR2 ప్యాకేజీ కోసం సేకరించిన భూమి ఇది. ఇక పేదలను చదువుకు దూరం చేయాలని విషపరాతలు. వారికి ట్యాబుల పంపిణీపై దుష్ప్రచారం దారుణం అంటూ కూడా ఇక్కడ MRPS నిరసన వ్యక్తం చేసింది. ఇక జగన్ రాజకీయంతో చంద్రబాబుకు షాక్. చంద్రగిరి నుంచి కుప్పంకి ఎందుకు బదిలీ అయ్యావు? మా ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నావు? పవన్ కళ్యాణ్ తన పార్టీని చంద్రబాబు లాంగ్ లీజుకి ఇచ్చాడు. తెలంగాణలో జీవనం, ఆంధ్రలో రాజకీయం. సీటు రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తా. మా కుటుంబం అంతా జగన్ మేలు కోసం అంటూ మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఇక అమరజీవి స్ఫూర్తితో హక్కులు సాధిస్తామంటూ కూడా బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్న వార్త మనం చూస్తున్నాం. ఇక రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. ఇక్కడ ఆయనకు క్యాబినెట్ నివాళులు అర్పించింది. 2 నిమిషాల పాటు మౌనంగా ఉన్నారు. ఇంకా అదేవిధంగా గవర్నరు, ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ సాబ్జీ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తున్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఇక వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నేత ఆర్వి సుభాష్ చంద్రబోస్ సీఎం వైఎస్ జగన్లో సమక్షంలో పార్టీలో చేరికంటూ కూడా ఇచ్చారు. పలమనేరు నియోజకవర్గం చెందిన టీడీపీ సీనియర్ నేత ఆర్వి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక అలిపిరి ఘటనలో 3 కేసును కొట్టేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 2003లో తిరుమల ఘాట్ రోడ్లో అలిపిరి వద్ద జరిగిన క్లెమోర్ మైన్స్ దాడి సంఘటనకు సంబంధించి 3 కేసు కొట్టివేస్తూ తిరుపతి 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి, స్థానిక 5వ అదనపు జిల్లా కోర్టు జడ్జి అన్వర్ బాషా శుక్రవారం తీర్పునిచ్చారు. ఇక జాతీయ అంతర్జాతీయ విషయం వస్తే బ్రిటన్లో పాపం పసివాడంటూ కూడా ఒక వార్త కథనిచ్చారు. తల్లి కిడ్నాప్ చేసింది. అప్పట్లో దేశవ్యాప్త సంచలనం. 6 ఏళ్లకు ఫ్రాన్స్లో దొరికాడు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం. అదేవిధంగా మహిళా జడ్జికి లైంగిక వేధింపులు, గౌరవప్రదంగా చనిపోవాలనుందంటూ సీజేఐకి బాధితురాలు లేక అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరిన జస్టిస్ డివై చంద్రచూడ్. పట్టువేయడని విపక్షాలు. నిన్న లోక్సభలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉన్నదో ఆ ఘటనకు సంబంధించి విపక్షాలు
ఇక్కడ గందరగోళాన్ని సృష్టించాయి. వాళ్ళని పార్లమెంట్ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు విపక్ష ఎంపీలు. పట్టువీడని విపక్షాలు పార్లమెంట్లో భద్రతా లోపంపై రెండో రోజు కొనసాగిన ఆందోళన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండు. భద్రతా లోపానికి రాజీనామా చేయాలని స్పష్టీకరణ. లోక్సభ, రాజ్యసభలో పూర్తిగా స్తంభించిన కార్యకలాపాలు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇక బాలికపై అత్యాచారం కేసు. యూపీ బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. నిన్న రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ ప్రమాణం చేశారు. దానికి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఇక సహనశీలత తగ్గుతోంది. పదవీ విరమణ కార్యక్రమంలో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా సహనశీలత తగ్గుతోందంటూ కూడా. ఈ సిటీ పేజీలు ఇవి. ఇక మానవతా దృక్పథంతో సమ్మె విరమించండి. అణగారిన వర్గాలకు పౌష్టికాహార ఇబ్బందులు, బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణీలని దృష్టిలో పెట్టుకుని సహకరించండి. అంగన్వాడీ నేతలతో చర్చలో మంత్రుల వినతి. వేతన పెంపునకు పట్టుబట్టిన యూనియన్ నేతలంటూ కూడా అంగన్వాడీ సమ్మె జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దాంతో మానవతా దృక్పథంతో సమ్మె విరమించండి అంటూ కూడా మంత్రులు కొంత అప్పీల్ చేశారు వాళ్ళకి. ఇక పవన్ వ్యాఖ్యల కేసులో 2 సాక్షుల వాంగ్మూలాలు నమోదు అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన అవమానకర వ్యాఖ్యలపై నమోదైన కేసు విచారణలో భాగంగా 2 సాక్షుల వాంగ్మూలాలు న్యాయస్థానం నమోదు చేసింది. ఇక నేడు పలమనేరులో సామాజిక సాధికారత యాత్ర జరగబోతున్నది. ఇక భార్య 2 పిల్లలను చంపి అంటూ కూడా తెలంగాణలో జరిగినటువంటి సంఘటన. సర్వీస్ పిస్టల్తో కాల్చి చంపిన వైనం అంటూ కూడా సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి తన భార్య 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇక్కడ రాశారు. ఇక్కడ జిల్లా వార్తలు. పేదలు ఆరోగ్యశ్రీ శ్రీమంతులే అంటూ కూడా ఇక్కడ రాశారు. అదేవిధంగా నిరుపేదలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. జిల్లా వార్తలు ఇవి. ఇక రౌండప్లో ఒంగోలు జాతి పరిరక్షణకు గుర్తింపు. గుంటూరు లాంలోని పశు పరిశోధనా స్థానానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 లభించింది. ప్రకటించిన ఐసీఏఆర్, ఎన్బిఏజీఆర్ ఈ నెల 23న కర్నల్లో ప్రదానం. గత ఏడాది పొంగనూరు పరిశోధనా కేంద్రానికి దక్కిన అవార్డు. అదేవిధంగా రాష్ట్రంలో భారీగా పెరిగిన ఒంగోలు జాతి పశు సంతతి అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక లోకేష్ ఆళ్లగడ్డ కాదు, నోరు తిరగని టీడీపీ నేత అంటూ కూడా ఒక వార్త. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఉపసంహరించాలంటూ సీఎం వైఎస్ జగన్కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. ఇక ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్లో రాష్ట్ర క్రీడాకారులు ముందంజ. బాలికల విభాగంలో సెమీస్కి చేరిన సూర్య చర్మిష్ట. ఇక ఫ్యామిలీ ఇది. ఎడిటోరియల్ పేజ్ ఇది. కీచక న్యాయంపై కొరడా అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచూ రుజువుతున్నది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒక మహిళా జడ్జి, స్వయంగా జిల్లా జడ్జి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, కాబట్టి నాకు చనిపోయేందుకు పర్మిషన్ ఇవ్వండి అంటూ సీజేఐకి చంద్రచూడ్కి రాసినటువంటి లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కూడా కీచకులు ఉన్నారు. అత్యున్నతమైనటువంటి జడ్జీలను కూడా లైంగిక వేధింపులు గురవుతున్నారనేటువంటిది మనకు తెలుస్తుంది. దాని మీద కీచక న్యాయంపై కొరడా అంటూ కూడా ఒక ఎడిటోరియల్ రాశారు. అదేవిధంగా అవసరమైన సామాజిక కూర్పు అంటూ పి వేణుగోపాల్ రెడ్డి ఇటీవల జరిగిన 3 రాష్ట్రాలలో బీజేపీ గెలిచిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రులు చేశారో దానికి అవసరమైన సామాజిక కూర్పు అంటూ కూడా ఆయన ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక ఆ కెనాల్ కోసమే ఉత్తర గాజాపై దాడి అంటూ కూడా బుడ్డిగ జమీందార్ రాసినటువంటి వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ కేఎల్ యూనివర్సిటీ. ఇక ఫ్యామిలీ పేజ్ ఇది. ఇక బిజినెస్ పేజ్ చూస్తే సెన్సెక్స్ మళ్ళీ 970 పాయింట్లు ఆల్ టైమ్ రికార్డుకి చేరింది. నిఫ్టీ కూడా 274 పాయింట్లతో 21,457కి పెరిగింది. గోల్డ్ బాండ్ ఎట్ రేట్ ఆఫ్ 6,199 అంటూ కూడా ఆర్బీఐ నుంచి సావరిన్ బాండ్లు ఈ నెల 18-22 మధ్య విక్రయం. బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా అమ్మకం జరుగుతుంది. ఇక మదరసన్ చేతికి విదేశీ కంపెనీలు
డీల్ విలువ 575 కోట్లు అంటూ కూడా ఇచ్చారు. ఎగుమతులు మళ్ళీ మైనస్లోకి అంటూ భారత్ నుంచి జరిగే ఎగుమతులు మళ్ళీ మైనస్లోకి 2.83% క్షీణత నవంబర్లో అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. దిగుమతులది క్షీణ బాటే 4.33% పతనంతో $54.48 బిలియన్ నమోదు. ఇక 71,000 శిఖరంపై సెన్సెక్స్ కొత్త రికార్డు ఇది. ఇక స్పోర్ట్స్ చూసినట్లయితే ధోని జెర్సీ నెంబర్ 7కు రిటైర్మెంట్ అంటూ కూడా ఇక ఎవరు కూడా నెంబర్ 7 అనే జెర్సీని భారత ఆటగాళ్ళు ఎవరు ధరించరంటూ కూడా బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ అవుట్ అంటూ కూడా ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో సారథ్య బాధ్యతలో హార్దిక్ పాండ్యాకు ఇస్తున్నారు. రోహిత్ శర్మ తప్పుకోనున్నాడు. ఇక దీప్తి ధమాకా అంటూ కూడా 5 వికెట్లు తీసింది దీప్తి. 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసింది దీప్తి. దాంతో ఇంగ్లాండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 136 ఆల్అవుట్. రెండో ఇన్నింగ్స్లో భారత్ 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. గెలుపు దిశగా హర్మన్ ప్రీత్ బృందం అంటూ కూడా ఉంది. ఇంకొక 2 రోజుల ఆట మిగిలి ఉంది. ఇక ఆస్ట్రేలియా 487 పరుగులకు ఆల్అవుట్ అయింది తొలి ఇన్నింగ్స్లో. పాకిస్తాన్తో జరిగేటువంటి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ కూడా ధీటుగానే జవాబిస్తుంది. 2 పరుగులు కోల్పోయి 136 పరుగులు చేసింది పాకిస్తాన్. ఇది ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ సోమవారం కలుద్దాం. సోమవారం కలిసే దాంట్లో మళ్ళీ వార్తాపత్రికలో ప్రధాన అంశాలు ఏంటనేటువంటిది మార్నింగ్ ఎడిషన్లో తెలుసుకుందాం.